వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ ఈరోజు నాకు కొన్ని గృహ వైద్యాలు చెప్పాలి మీరు. అయ్యో ఏంటంటే మోకాళ్ళ నొప్పులమ్మా, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి పాపం. కింద కూర్చోలేకపోతారు, మెట్లు ఎక్కలేకపోతారు, గబగబా ఒక 2 అడుగులు వేయలేకపోతారు. ఏదన్నా గృహ వైద్యం. అలానే అరికాళ్ళ పగుళ్ళు కూడా. తర్వాత నిద్రలో ఒక్కోసారి పట్టేసినట్టు ఉంటుంది, పిక్కలు పట్టేసినట్లు ఉంటాయి చూసారా, వదలదు, అబ్బా ప్రాణం పోయినట్లుగా అనిపించేస్తూ ఉంటుంది. ఇట్లా వీటికి సంబంధించి ఇది వరకు కాలంలో ఇంట్లో చేసుకునే వైద్యాలు ఏమన్నా ఉన్నాయా? అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయమ్మా? మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం మోకాళ్ళు సరిగ్గా, ఆ కీలు సరిగ్గా పనిచేయకుండా పోవడం. అది కారణం ఏమిటి అంటే దాన్ని కొన్నేమో అతిగా వాడి పాడవుతాయి, కొన్నేమో అసలు వాడకపోవడం వల్ల పాడవుతాయి. కింద కూర్చోవడం అలవాటు అయినటువంటి వాళ్ళకి తొందరగా మోకాళ్ళ నొప్పులు రావు. పూర్వకాలంలో కింద కూర్చుని వంట చేసేవాళ్ళు, కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళు. మగవాళ్ళందరూ కూడా కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా కింద కూర్చుని భోజనంతో పాటు వంట కూడా చేసేవాళ్ళు. అందుకని తరచుగా వాళ్ళకి ఈ మోకాళ్ళు నొప్పులు రావడం, కీళ్ళు బిగుసుకుపోవడం ఉండేది కాదు. బాగా అనారోగ్యం చేసి కాల్షియం లేక అప్పుడేమైనా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయేది చాలా అరుదుగా ఉండేది. తినే ఆహారం కూడా బాగానే ఉండేది కనుక సమస్య ఉండేది కాదు. అందువల్ల భవిష్యత్తులో మనకి మోకాళ్ళ నొప్పులు రాకూడదు అని ఎవరికైనా ఉన్నట్టయితే వీలైనంత వరకు కింద కూర్చోవడం అలవాటు చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు అసలు పిల్లలు కూడా కూర్చోవట్లేదు. ఇప్పుడు భోజనానికి కింద కూర్చోవచ్చు, లేదంటే వంట చేసేప్పుడు కింద కూర్చోవచ్చు. అది లేదు. పైగా అది వరకు ఇళ్ళు బట్టబెడి తోడవడానికన్నా కింద కూర్చునేవాళ్ళు. ఇప్పుడు అది అవసరం లేకుండా పోయింది, అది వచ్చేసే, ఆ కర్రలు వచ్చేసే వాటికి. అంచేత కింద కూర్చోవడం లేవడం అన్నది అలవాటు ఉంటే, అది లేదు అంటే రోజుకో 10 గుంజీలు తీస్తూ ఉండండి. అయితే ఆల్రెడీ కొద్దిగా నొప్పెక్కడన్నా అనిపిస్తూ ఉందనుకో, ఏ ఒక్క క్షణంలోనూ అనిపించవచ్చు. అటువంటప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఆ కీళ్ల మధ్య ఉండేటటువంటి గుజ్జు ఏదో అరిగిపోయిందంటారు వైద్యులు, ఏవో పేర్లు చెప్తారు, లేకమంటో ఏదో సంథింగ్, అదంతా తర్వాత అవ్వబోతోంది అని చెప్పడానికే కొంచెం నొప్పి వస్తుంది. అట్లాంటప్పుడు ప్రతిరోజు రాత్రిపూట పడుకోవడానికి ముందు బాగా నువ్వుల నూనె, అంటే పొట్టున్న నువ్వుల నూనె, ఆ నువ్వుల నూనె తీసుకుని 2 చేతులలోనూ 2 మోకాళ్ళ మీద బాగా రాయాలి. ఒకటే డైరెక్షన్, గట్టిగా చేయకూడదు, నెమ్మదిగా చేయాలి. బాగా నొక్కేసి బలవంతా ఉపయోగించకూడదు. ఊరికే నెమ్మదిగా అలా 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 చాలా వరకు నూనె లోపలికి ఇంకేదాకా చేయాలి. పొట్టు నువ్వుల నూనె మాత్రమే. అట్లా అయిన తర్వాత వెంటనే చలిగాలికి ఎక్స్పోజ్ కాకూడదు. పాత రగ్గు కానీ, పాత టర్కిష్ టవల్ కానీ, లేదంటే బాగా 4-5 మడతలు పెట్టినటువంటి దుప్పటి కానీ తీసుకుని కాళ్ళ మీద వేసేయాలి. ఎందుకంటే ఒక్కసారి అలా నూనె రాచి లోపల వేడి తయారైన తర్వాత చలిగాలికి ఎక్స్పోజ్ కాకూడదు, అస్సలు చల్లదనం కలగకూడదు, తగలకూడదు. అందుకని అలా కప్పేసుకోవాలి. ఇంకా ఎందుకంటే రాత్రి అని చెప్పడం, ఆ తర్వాత పనులు ఉండవు గనక అందుకు. లేదు పగలు కూడా మీకు అలా కదలకుండా నేను కూర్చోగలను 2 గంటలు పని పాట లేకుండా అనుకుంటే పగలేం చేయొచ్చు. కనుక అట్లా గనక చేసినట్టయితే ప్రారంభ దశలో ఉన్నటువంటిది తగ్గింది అని అనుభవపూర్వకంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడికి రాచుకోవడంతో పాటు కొద్దిగా ఇక్కడ కూడా రాయాలి, మడమల దగ్గర, చీలమండలు అంటారే, ఆ చీలమండల దగ్గర కూడా, అక్కడ కూడా సమస్య రావచ్చు. అందుకని అక్కడ కూడా కొద్దిగా, ఏది కూడా గట్టిగా బలం ఉపయోగించకూడదండి. ఎవరు ఉపయోగించవచ్చు అంటే ఈ ప్రెషర్ పాయింట్స్ తెలిసి, ఈ పాయింట్ ఇక్కడ నొక్కితే ఉపయోగం ఉంటుందని తెలిసిన వాళ్ళు నొక్కే చోట మాత్రమే ప్రెషర్ ఉపయోగించాలి. మిగిలినటువంటి ఎవ్వరూ ప్రెషర్ ఉపయోగించకూడదు. ఇది ప్రధానం. అసలు చాలా మందికి వచ్చేటటువంటి సమస్య ఇదే. రాయమన్నారు కదా గట్టిగా తొందరగా రాసేద్దాం, బాగా గట్టిగా బలవంతా ఉపయోగించి రాసేస్తే ఉపయోగం లేదు, అస్సలు కాదు. చాలా మృదువుగానే చేయాలి, సున్నితంగానే చేయాలి. మనకి తెలియని విషయానికి వెళ్ళేటప్పుడు, ఇందులో ఎక్స్పర్ట్ కాదు మనం ఎవరం, ఎక్స్పర్ట్ కానప్పుడు ప్రమాదం రాకుండా ఉండేటట్టు వస్తే ఉపయోగం ఉండాలి, లేకపోతే పర్వాలేదు, అంతేగాని హాని జరగకూడదు. అలా గనక చేసినట్టయితే చాలా వరకు
ఈ మోకాళ్ళ నొప్పులు ఒక 2 నెలల్లో మాకు నొప్పులు తగ్గాయి అని చెప్పారమ్మా. దీంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంది, ఉసిరి పొడి, తరువాత మెంతి పొడి, పసుపు. ఉసిరి పొడి, మెంతి పొడి, పసుపు, ఈ మూడు కూడా సమపాళ్లలో తీసుకోవాలి. తీసుకుని కలిపి పెట్టుకోవాలి. పసుపు కూడా మార్కెట్లో కొన్నది వాడద్దు, ఆయుర్వేదం షాపుల్లో తీసుకోండి. ఎందుకంటే పసుపులో టర్కాయిన్ అనేటటువంటి దానికి ఆ ఘాటు ఇచ్చే దాన్ని తీసేసి కొమ్ముల్లో నుంచే తర్వాత పసుపు తయారు చేసి మార్కెట్లోకి వస్తుంది. అవును. అందువల్ల మంచి పసుపు ఆయుర్వేదం వైద్యం అంగళ్ళల్లో దొరుకుతుంది. అది తెచ్చి సమానమైనటువంటి పాళ్ళు ఒకే దాంతో మంచి కలిపేసి గాజు సీసాలో పోసి అట్టే పెట్టుకోవాలి. పెట్టుకుని రోజు పరగడుపున ఒక గ్లాసుడు నీళ్లలో 1 చెంచా తాగాలి. అలాగే చల్లటి నీరేనమ్మా? చల్లని నీళ్ళే, గోరువెచ్చగా ఉన్నా పర్వాలా, చల్లందైనా పర్వాలా. బాగా తీవ్రంగా గనక ఉన్నట్టయితే మధ్యాహ్నం 1, సాయంత్రం 1 భోజనాలకి 1 అరగంట ముందు. తీవ్రంగా ఉన్నప్పుడు. తీవ్రంగా లేదు అనుకున్నప్పుడు, తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇట్లా రోజుకు 3 పూటల 1 వారం రోజులు చేయాలి. చేసిన తర్వాత కొంత తగ్గిన మొహం పడుతుంది. ఆ తర్వాత కొద్దిగా రోజుకు 1 సారి చేస్తే చాలు, రోజుకు 2 సార్లు, ఆ తర్వాత రోజుకు 1 సారి. అనుమానంగా ఉంది అని అనిపించినప్పుడు కొద్దిగా కాళ్ళు ఈ మధ్య ఏమిటి మెట్టెక్కుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కింద కూర్చుంటే కాస్త సమస్య అనిపిస్తోంది, కొంచెం ఇబ్బంది పడుతున్నాను అని అనిపించేది వచ్చినప్పుడు రోజుకు 1 సారి కానీ 1 ఫుల్ చెంచాడు ఈ కలిపినటువంటి మిశ్రమం నీళ్లల్లో కలిపి తాగినట్టయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఆయుర్వేద వైద్యులు చెప్పినటువంటి మాట, ఆచరించి ప్రయోజనం ఉందని చెప్పారు. కింద కూర్చోలేక నడవలేనటువంటి వాళ్ళు 6 నెలల్లో హాయిగా దేవుడి దగ్గర బాస్ పెట్టేసి కూర్చుని పూజ చేసుకోగలిగిన స్థితికి వచ్చారట ఇది వాడినందువల్ల. అందువల్ల ఇది చాలా లోపలికి తీసుకునేది ఇది. ఆ తరువాత నొప్పులు తగ్గించడానికి, మామూలుగా కూర్చోవడానికి, ఇది ఒక నొప్పి ఉన్నట్టయితే తగ్గడానికి ఈ మోకాళ్ళకి రాచుకుని ఎక్స్పోజ్ కాకుండా వెంటనే దానికి కవర్ వేసేసుకోవడం. అలాగే ఈ రాచేటప్పుడే ఈ నువ్వుల నూనె చేతిలోకి తీసుకుంటారు కదా, ఆ రాసేటప్పుడు మోకాళ్ళ నుంచి కింద దాకా చీలమండల దాకా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో నూనె రాయాలి. కొద్దిగా ఎక్కువ అక్కర్ల, మోకాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ పెడతారు కదా, నెమ్మదిగా చీలమండలకు కూడా కొద్దిగా రాచుకోవాలి. ఆ జాయింట్ కూడా అన్నాం కదా, నెమ్మదిగా రాయాలి, ఎక్కువ గట్టిగా కాదు, నెమ్మదిగా. అలా పైగా ఒకటే డైరెక్షన్, 2 డైరెక్షన్లో చేయకూడదు. ఇది ఇలాంటివి మర్చిపోతారు, చేస్తారు కానీ 2వ డైరెక్షన్లో చేయడం, ఇట్టా 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 రాస్తారు. ట్రై ఇట్లాగే రాయాలి. అయితే దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకదానికేమో కొన్ని సందర్భంలో చెప్పేది కింద నుంచి పైకి రాచే పద్ధతి, ఒకటి పై నుంచి కిందకి రాచే పద్ధతి. ఏదైనా ఒక డైరెక్షనే, ఒకే డైరెక్షన్ రాస్తూ అలాగే రాచి అయిన తర్వాత అరికాళ్ళకు కూడా నూనె రాయాలి. ఈ అరిపాదాలకు గనక నూనె రాచుకున్నట్టయితే కంటి చూపు మెరుగవుతుంది, కళ్ళు మంటలు తగ్గుతాయి, శరీరంలో ఉండేటటువంటి వేడి తగ్గుతుంది. నువ్వుల నూనె చాలా మంచిది. అలా రాచిన తర్వాత అది కూడా బయటికి ఎక్స్పోజ్ కాకూడదు కదా ఏదన్నా రాచిన తర్వాత. ఇప్పుడు పర్వాలేదు, కొద్దిగా రాచుకున్నప్పుడు పర్వాలేదు, ఇలా మర్దనలాగా చేసినప్పుడు అది సమస్య ఉంటుంది. అందుకని పాత బట్ట ఏదన్నా కాళ్ళ కింద వేసుకుని దుప్పట్లకి వాటికి అయిపోకుండా, కాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా. దీనికి పగుళ్ళు బాగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలంటే ఇది పాత మేజోళ్ళు ఏమన్నా వేసుకోండి, ఇక్కడ అస్సలు బయటికి కనపడకూడదు. శీతాకాలం పగలడానికి అదొకటి కారణం. మేజోళ్ళు పాత వేసుకుంటే మళ్ళీ నూనె ఎలాగా అవుతుందిగా, వాసన వస్తాయి, అందుకని పాత వేసుకోవడం. అది కొంతమందికి మా ఇళ్లలో అలా కుదరదండి, మేజోళ్ళు లేవు అంటే ఒక ఎండి డాక్టర్ చెప్పిన సలహా విన్నాక నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది, ఇలా కూడా చేయొచ్చా అని. ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్ ఒకటి పాదానికి వేసి ముడేస్తే బయటికి గాలి రాకుండా, అంటే టైట్గా కాదు వేస్తే, అలా వేసేసుకుని అరగంట కూర్చోండి, చెమట పడుతుంది. అది చాలా చెమట పట్టేటప్పటికి ఎంత మెత్తబడిపోతుంది అనుకున్నారా చర్మం. పెలుసుగా ఉండి ఇలా లోపల దాకా వెళ్ళిపోయి గాళ్ళు పడిపోయి రక్తం వచ్చేటట్టుగా, ముట్టుకుంటే పెలుసు అయిపోయి గుచ్చుకునేటట్టు ఉంటాయి కొంతమందికి పాదాలు. అలా అయ్యేవన్నీ మెత్తబడతాయి. మర్నాడు చాలా చక్కగా ఈ ప్యూమిస్టోనో ఏదో పెట్టుకుని రుద్దుకుని
పూర్వకాలం ఏముండేదండి, బరకగా ఉన్నటువంటి నేల మీద కాలు ఇలా వేసి రుద్దేవాళ్ళు, రుద్దుకునేవారు. అవును, అయిపోయేది అవునవును. చాలా చక్కగా. ఇప్పుడు అవన్నీ లేకపోతే దానికి ప్రత్యామ్నాయాలు చాలా వచ్చాయి, బ్రష్లు అవి. ఎన్ని రకాలమ్మా, ఎంత ఎంత ఖరీదు ఖర్చు పెడతారు అవును, వాటికి. అవును. అవన్నీ చేయనక్కర్లేకుండా ఇలా ఒక వారం 10 రోజులు చేసి ఆ పైన ఉన్నటువంటిది నేలకేసి రుద్దడమో లేకపోతే ప్యూమిస్టోన్ లాంటిది పెట్టి రుద్దేసుకుంటేనో హాయిగా పోతుంది. రోజు కొద్దిగా నూనె రాచినట్టయితే అరిపాదాలకి హాయిగా నిద్రపడుతుంది, కళ్ళు మంటలు తగ్గుతాయి, కంటి చూపు కూడా మెరుగవుతుందని చెప్తారు. ఓ, ఎన్ని ప్రయోజనాలు. అంటే అందుకే పూర్వకాలం తప్పనిసరిగా రాత్రిపూట కాళ్ళకి నూనె రాచుకు పడుకునేవాళ్ళు. దానికి తోడు ఈ మోకాళ్ళకి రాయమని చెప్పానే, మోకాళ్ళు నొక్కడం అని చెప్పానే, దీనివల్ల డైజెషన్లో ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే తగ్గిపోతుంది. చిన్నపిల్లలు కాళ్ళు నొప్పులు అని ఏడుస్తూ ఉంటారు. కాళ్ళు నొప్పులు వాళ్ళకి ఎందుకు వస్తాయి కాళ్ళ నొప్పులు అంటే, కాళ్ళ నొప్పులు రావడానికి డైజెషన్ సరిగ్గా లేకపోవడం కారణం. కాళ్ళు నొక్కుతూ ఉంటే వాళ్ళకి ఏదన్నా తినకూడని పదార్థం తిని హెవీగా అవి పప్పులు అవి తిని ఉంటారనుకో, వెంటనే కాళ్ళు నొక్కుతుంటే గ్యాసెస్ వచ్చేస్తాయి, వాళ్ళకి కడుపు నొప్పి తగ్గుతుంది. నిద్దట్లో కాళ్ళు పట్టేస్తాయి అన్నారు, పిక్కలు పట్టేసేయడం. యాక్చువల్గా ఏదో చెప్తారు దానికి, మెడికల్గా ఏదో రీజన్ చెప్తారు. వాటన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే చిటికెడు ఉప్పు, పెద్దవాళ్ళు అయితే ఒక చిటికెడు ఉప్పు నాలుక మీద వేసుకుంటే తగ్గిపోతుంది. పిల్లలు గనక అయితే వాళ్ళకి అట్లాంటివి తేడాలు ఉండవు. ఈ ఒరికాలి నిప్పు అంటారు దాన్ని. అంటే ఊరంటే ఒకటే, ఒరు కాలు అంటే ఒక కాలు నొప్పి, 2 కాళ్ళు రావు నొప్పి వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పాను డైజెషన్ బాగా లేకపోతే 2 కాళ్ళు నొప్పులు వస్తాయి. ఈ ఒక్క కాలు నొప్పి వచ్చేటటువంటి దానికి ఏం చెయ్యాలంటే, గోరువెచ్చని నీళ్లు తీసుకుని ఆ గోరువెచ్చని నీళ్ళ మీద పేరు నెయ్యి వేస్తే నీళ్ల మీద నెయ్యి పేరుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ కరిగిన నెయ్యి పనికిరాదంటే ఒకసారి కాచి ఆ పేరుకున్న తర్వాత అది వెయ్యాలి తప్ప 10 సార్లు వాడేసిన నెయ్యి కాదు అది. అంత తాజాగా ఉన్నది పేరు నెయ్యాలి, పూసలు పూసలుగా ఉండే పేరు నెయ్యి. అది వేసి గనక నీళ్లు తాగిస్తే తాగిన 5 నిమిషాల్లో పిల్లలకి ఉరికాలు నొప్పిపోతుంది. నేను ఉప్పు చెప్పింది క్రాంప్స్కి. పట్టేసినట్టున్నప్పుడు ఉప్పు ఒక్క కాలు లాగుతూ ఉన్నట్టుగా, అంటే ఎక్కడి నుంచి ఉంటుంది చిన్నపిల్లలకి, ఈ తొడ దగ్గర నుంచి చీలమండ దాకా ఒక్క కాలు నొప్పి పెడుతూ ఉంటుంది, లాగేస్తుంది ఏడుస్తారు, అసలు గిల్ల గిల్ల గిల్లలు ఆడిపోతారు అసలు. అట్లాంటప్పుడు ఇది తాగిస్తే 5 నిమిషాల్లో తగ్గుతుంది. ఇవన్నీ ఇంట్లో పెద్దవాళ్ళు చిట్కాలుగా చెప్పింది. దీని వెనకాల వైద్య శాస్త్ర రీత్యా ఎంతటి ఇది ఉందో మనకి తెలియదు. ఇంటి వైద్యం మాత్రమే, ఇంటి వైద్యం ప్రయోజనం మాత్రం 100కి 100 పాళ్ళు ఉంది. అది నేను చెప్పేది అనుభవపూర్వకంగా. ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటే, అంటే 2-3 తరాల వాళ్ళు ఉండేవాళ్ళు కదా పూర్వం. అంచేత పిల్లాడు ఏడుస్తుంటే ముసలమ్మ మంచంలోంచి చెప్పేది, కాసిన వేడి నీళ్లలో పేరు నెయ్యేసి వాడు పడుకుంటాడు, అందరికి నిద్ర లేకుండా చేస్తున్నాడు అని. వెంటనే వీడు చేసేసేవాళ్ళు, అయిపోయేది, తగ్గిపోయేది. అది పెద్ద దాని వెనకాల ఎంత శాస్త్రం ఉంది అన్నది మనకి తెలియదు, అనుభవం మాత్రమైతే ఉంది. తరచుగా వస్తుంటే ఏదో అనారోగ్యం అని చెప్పి తీసుకెళ్తాము, లేకపోయినట్టయితే సరిపోతుంది. అట్లాగే కడుపులో నొప్పని ఏడుస్తూ ఉంటే కాళ్ళు నొక్కినా తగ్గుతుంది, నిద్ర కూడా వస్తుంటే కాళ్ళు నొక్కితే. అందుకే పూర్వకాలం అత్తగారులకి కోడళ్ళు కాళ్ళు నొక్కేవారు, ఆవిడ చాలా హాయిగా నిద్రపోయి నాకు సుఖం కలిగింది అనుకునేది. ఎంత తేలికైన ఉపాయాలు ఉన్నాయో మనకి. అంటే మల్టీపర్పస్ చూసారా ప్రయోజనం. అత్తగారిని బుట్టలో వేసుకోవడం ఉంది, అత్తగారు ఆరోగ్యం బాగుండడం, అత్తగారు ఆరోగ్యం బాగుంటే ఇవిడికి సేవ చేస్తుంది, అంతే, ప్లెజెంట్గా ఉంటుంది. ఇవన్నీ చాలా గమ్మత్తుగా ఉంటాయి మన పాతకాల పద్ధతులన్నీ అర్థం చేసుకుని సరైన దృష్టితో చూస్తే. తప్పకుండా. ఎన్ని వైద్యాలు చెప్పారమ్మా. నమస్తే.